నమస్తేనండి. నేను మీ రామకృష్ణ హాన్. ఈరోజు శృంగేరి పీఠంలో ఉన్నానండి. ఇక్కడ ఈ పాదం మోపినా గాని మనకున్నటువంటి కర్మలన్నీ కూడా పోతాయి. ఇదన్నీ అతీంద్రియ శక్తులు మనం కైవసం చేసుకోగలుగుతాం. కొన్ని అద్భుతమైనటువంటి శక్తులు. ఈ స్థల పురాణం అటువంటిదండి. నేను ముఖ్యంగా మిథున రాశి వారి గురించి చెప్తున్నాను. మిథున రాశిలో జన్మించినటువంటి వారి జీవితం ఇక నుండి 3 పువ్వులు 6 కాయలుగా విరాసిల్లబోతుంది. ఎంత అదృష్టవంతుడంటే అంత అదృష్టవంతులు కాబోతున్నారు మిథున రాశి వారు. నిజంగా మనకు గురువు జన్మంలో ఎంతవరకు మిథున రాశి వారకు వ్యయంలో ఉన్నాడు గురువు. అంటే కష్టకాలంలో ఉన్నారు. కష్టాలను కొని తెచ్చాడు. కానీ ఇప్పుడు మీకు జన్మంలోకొచ్చాడు. ఎప్పుడైనా కూడా 15 రోజులు అమావాస్య, 15 రోజులు పౌర్ణమి అంటారు కదా! కొద్ది రోజులు మైనస్‌లో ఉన్నారు మీరు. కానీ ఇప్పుడు వెలుగులోకొచ్చారు. ఇక్క నుండి మీరు సంపాదించే ప్రతి పైసా మీకు ఉపయోగపడుతుంది. మీరు అదృష్టవంతులవుతారు. మీ జీవితంలో ఎప్పుడు చూడని ధనాన్ని చూస్తారు. మిథున రాశి వారికి ప్రత్యేకంగా. నేనొకటే చెప్తున్నానండి. మిథున రాశిలో జన్మించిన వారి పేరు మినిమమ్ 260 డిగ్రీల కోణంలో 3500 ఫ్రీక్వెన్సీలో మీ పేరు సరి చేసుకొని చూడండి. ఒకసారి అలా చూసి జస్ట్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్ సర్టిఫికేట్ ఏది మార్చనవసరం లేదండి. జస్ట్ ఒక నోట్‌బుక్‌లో రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి పేరుని. సంతకాన్ని వీలైతే మార్చుకుండండి. మారుస్తా అంటే సంతకాన్ని జస్ట్ చేంజ్ చేయండి. బ్యాంక్ మేనేజర్‌కి ఇస్తే సంతకం చేంజ్ చేసిస్తారంట. అదొక్కటి చేయండి. చెక్ పవర్ వచ్చేస్తది మీకు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందండి. ఈ 6 సంవత్సరాలు బాగుంటదండి. ఇది పౌర్ణమి లాంటిది మీకు మిథున రాశి వారికి. మళ్ళీ అమావాస్య 6 సంవత్సరాల తర్వాత వస్తది మీకు. అంటే మీ జీవితంలో వెలుగు అనేది ఇప్పుడు ఉంది. 6 సంవత్సరాలు ఉంది. మరి మైనస్‌లోకి 6 సంవత్సరాలు ఉంది. ఆ టైంలోపు మీరు సంపాదించుకోవాలి, నిలబెట్టుకోవాలి. ముందు తరానికి ఇచ్చేంత స్థాయి మీలో ఉండాలి. ఒక్కసారి దీపం వెలిగితే అది వెలుగుతూనే ఉంటుంది. అది మీ జీవితం ఇప్పుడు మంచిగా వెలుగుతూ ఉంది. కాబట్టి ఒక్కసారి మీరు నన్ను సంప్రదించే ప్రయత్నం చేయండి.